దేవుని నామకు స్తోత్రం కలుగును గాక. మరి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ జూమ్ మీటింగ్లోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈరోజు వాక్యం కొరకు మరి ఏర్పరచబడిన కుమారుడు పాస్టర్ రాజేష్ బ్రదర్ గారికి ఆ మరి ఆరాధన చేస్తున్న వారి కొరకు మరి మధ్యలో ఉన్న సిస్టర్ ఏంజల వినోద్ గారు ప్రార్థన చేస్తారండి. వాక్యం కొరకు, ఆరాధన కొరకు ప్రార్థనతో ఈ జూమ్ మీటింగ్ ను ప్రారంభించుకుందాం. పాస్టర్ గారే మరి ప్రారంభ ప్రార్థన, వాక్యం కొరకు, ఆరాధన కొరకు ప్రార్థన చేసి మరి స్టార్ట్ చేస్తారండి. మీరందరూ ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. మరి విజయవాడలో మరి పరిచర్య చేస్తూ ఉన్నారు పాస్టర్ గారు రాజేష్ బ్రదర్. నాకైతే పరిచయం లేదు, యూట్యూబ్ ద్వారానే దేవుడు పరిచయం చేశాడు. తను ఒక షార్ట్ మెసేజ్ ద్వారా నేను ఎంతో ప్రేరేపణతో నేను మరి పాస్టర్ గారిని ఫోన్ చేయడం జరిగిందండి. మరి ఐ విల్ హ్యాండ్ ఓవర్ దిస్ మీటింగ్ టు మరి పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. మరి వాక్యము, ఆరాధన, సాక్ష్యం పంచుకుంటారండి. ఓవర్ టు పాస్టర్ రాజేష్ గారు. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. అందరికి కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ విధంగా ఈ జూమ్ మీటింగ్లో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి, మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మీరు మరి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నా వాయిస్ మంచిగా వినిపిస్తుందా సిస్టర్ గారు? వినిపిస్తుంది బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. సో ప్రేయర్తో మనం స్టార్ట్ చేసుకుని మనం ముందుకు వెళ్దాం, ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, మహోన్నతుడైన మా ప్రియ ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన మనకి వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ విధంగా ప్రభా నాయన మేమందరము ఈ యొక్క జూమ్ మీటింగ్లో కలుసుకోవడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మేము ఎక్కడి వారమో ప్రభు, ఎలాంటి వారమో అయినను నీ యొక్క ప్రేమను బట్టి, నీ యొక్క కృపను బట్టి, నీ అనాది సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ఈ విధంగా సమకూర్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం దేవా. ఈ యొక్క జూమ్ ప్రభు మీటింగ్ని ప్రభు నాయన ఈ విధంగా ప్రతి వారం కూడా హోస్ట్ చేస్తున్నటువంటి సహోదరి ప్రవేశిస్తారని బట్టి వందనాలు. నీ బిడ్డకి ఇచ్చినటువంటి మంచి తలంపును బట్టి స్తోత్రాలు దేవా. ఈ వారం యొక్క క్లాస్లోనికి మమ్మల్ని ఈ విధంగా నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ప్రభు జూమ్ మీటింగ్ ఆది నుంచి అంతం వరకు మీరు తోడుగా ఉండండి. ఆరాధన, వాక్యం, ప్రార్థనలు అన్నిటిలో ప్రభు మీరు తోడుగా ఉండండి అయ్యా. వచ్చిన జాయిన్ అయిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ప్రభు నాయన వాక్యం వినడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. యోగ జూమ్ మీటింగ్ ద్వారా నీ బిడ్డలు బలపరచబడాలి, ధైర్యపరచబడాలి, నీ యొక్క రాకడ కొరకు సిద్ధపరచబడాలి, సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఈ యొక్క ప్రైజ్ అండ్ వర్షిప్లో కూడా మీరే తోడుగా ఉండి నడిపించి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయంలో మన మధ్యలో సిస్టర్ ఆశా జ్యోతి గారు కేరళ నుంచి, తను కేరళలో ఉంటారు. సో కేరళ నుంచి సిస్టర్ ఆశా జ్యోతి గారు మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. మనందరం కూడా తను పాట పాడుతూ ఆరాధిస్తున్నప్పుడు మనందరం కూడా చక్కగా ఆరాధన చేద్దాం. పాడండి సిస్టర్ ఆశా గారు. నా వాయిస్ వినపడుతుంది అయ్యా? వినపడుతుంది సిస్టర్. హల్లెలూయా, స్తోత్రం నాయన. నాయన నీ సన్నిధిలోకి నాయన ఈ విధంగా కూడుకోవటానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. నాయన ఇప్పుడు జరగబోయే ఆరాధనలో మీరే ఉండి మహిమ పొందుకోమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత
స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. అవును తండ్రి, మహిమకు ఘనతకు అర్హుడవు మీరే నాయన. సమస్త సృష్టికి ఆధారభూతుడు నీవే తండ్రి. నీ ద్వారానే నాయన మాకు రక్షణ, నీ ద్వారానే మాకు సంరక్షణ తండ్రి. నాయన ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నీ సన్నిధితో నింపు తండ్రి. ప్రతి ఒక్కరూ ఆత్మతోను సత్యంతో నిన్ను ఆరాధించుటకు కృప దయచేయి తండ్రి. నాయన స్తోత్రములు తండ్రి. నాయన ఏ పరిస్థితులు అయినా నాయన తండ్రి మీరే మా ఆధారభూతుడు నాయన తండ్రి. మీకే స్తోత్రాలు రాజా, నాయన మీకే వందనాలు ప్రభా. సుడిగాలైనను నిశ్చలముగ చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగ చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. గడచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉంటావు, ఎగసి పడే తుఫానుల్లో నీవే నా ఆశ్రయ దుర్గము. ఎదురు పడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసి పడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురు పడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. వ్యాధి నన్ను చుట్టినా,
లెమ్మని సెలవిచ్చెదవు యెహోవా రాఫా. నీవే నా స్వస్థత, వ్యాధి నన్ను చుట్టినా. లెమ్మని సెలవిచ్చెదవు యెహోవా రాఫా. నీవే నా స్వస్థత. గడచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడచుచున్నావు. సదా నాతోనే ఉంటావు. ఎగసి పడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురు పడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. ఎగసి పడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురు పడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసి పడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురు పడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. అవి నీ పాదముల క్రిందనే. అవును తండ్రి, మా జీవితంలో ఏ పరిస్థితిలో కూడా నాయన తండ్రి మీరు మాత్రమే చాలున దేవుడు తండ్రి. నాయన అన్ని పరిస్థితుల్ని సరిచేసి మమ్మల్ని నీ జీవ మార్గంలో నడిపించుకోండి అయ్యా. నాయన ఇప్పటి వరకు కూడా మమ్మల్ని నాయన కాపాడుతూ వచ్చారు, ఇక ముందు కూడా మీరు కాపాడుతూ మీ కొరకు సాక్షులుగా నాయన ఎందరైతే నీ వైపు చూసారో వారి ముఖములు వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నటికీ లజ్జింపబడకపోవునని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నాయన ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మతోను సత్యంతో నింపు తండ్రి. నాయన నీ సర్వసత్యంలోనికి నడిపించమని నాయన అయ్యగారిని కూడా నాయన మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. అయ్యగారి ద్వారా ఏ వాక్యం అయితే మీరు మా కొరకు సిద్ధపరిచి ఉన్నారో వినిన ప్రతి ఒక్కరు కూడా నాయన నీ యొక్క సమాధానంతో నింపబడటానికి, సంతోషంతో నాయన వారు జీవించటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్ ఆశా జ్యోతి గారు. మీ చక్కని మంచి ఆరాధనలో నడిపించారు. ఇంకా మన ఈ గాడ్స్ విజన్ టీం నుంచి ఎవరైనా జాయిన్ అవ్వారు? యాక్చువల్గా మేము గూగుల్ మీట్లో బైబిల్ స్టడీస్, ఈ బైబిల్ సబ్జెక్ట్స్ గురించి మేము టీచ్ చేస్తూ ఉంటాం. మా టీం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గూగుల్ మీట్లో అయితే జాయిన్ అవుతూ ఉంటారు. జూమ్ అందరికీ పరిచయం అయినట్టు, అంటే అందరికి అలవాటు అయినట్టు లేదు, అందుకని సిస్టర్ గారు ఒకరి జాయిన్ అయ్యారు. ఎనీవే చాలా సంతోషం. సిస్టర్ ఇస్తేర్ రాని బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎంత మంచి పరిచర్య, అమెరికాలో ఉంటూ కూడా ఇండియాలో పరిచర్య చేస్తూ ఉన్నారు. ఈ విధంగా త్రూ ఆన్లైన్ మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా బలపరిచి మంచి దేవుని రాజ్యంలో ఈ విధంగా మిమ్మల్ని అందరినీ సమకూర్చడానికి సిస్టర్ గారు ఎంతో ప్రయాసపడి చేస్తున్నటువంటి పరిచర్యను నేను ఈ సమయంలో అప్రిషియేట్ చేస్తున్నాను. వండర్ఫుల్ సిస్టర్, దిస్ ఈజ్ వండర్ఫుల్ వర్క్. సో లేట్ చేయకుండా నా సాక్ష్యం, నా పేరు ఇవన్నీ కూడా చెప్తాను. సో నా పేరు రాజేష్, విజయవాడ.
సిటీ లైట్ చర్చి పాస్టర్గా మనం ఇక్కడ ఉంటున్నాం. యాక్చువల్గా నేను ఇంజనీరింగ్ చదువుకొని జాబ్కి వెళ్ళకుండా డైరెక్ట్గా దేవుడు పిలిచాడు సేవకు రమ్మని. జాబ్ ట్రైనింగ్కి వెళ్ళేసి అన్నీ వదిలిపెట్టేసి దేవుడి సేవ చేయడానికి సమస్తమును విడిచిపెట్టి విజయవాడ పట్టణంలో ప్రస్తుతానికి సేవ చేస్తూ ఉన్నాం. మంగళగిరిలో ఒక ఇంటిలో అక్కడ సేవ నడిపిస్తూ ఉన్న ఒక సంఘం కట్టబడింది. ఇంకా పల్లెటూరులో ఆయా ప్రాంతాల్లో నెలకు ఒకసారి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సంఘాలని బలపరిచి ప్రోత్సహించి రావటం జరుగుతూ ఉంటుంది. సో యాక్చువల్గా నేను నా సాక్ష్యం దేవుణ్ణి తెలుసుకోకముందు చాలా విచ్చలవిడిగా జీవించేవాడిని. మా తాతగారు పాస్టర్ గారు, మా తాతగారు. కానీ ఈ లోకంలో అన్ని అలవాట్లు ఉన్నాయి, తాగుడు అలవాట్లు ఉన్నాయి, వ్యసనాలు. ఎందుకంటే ఇంజనీరింగ్ స్టూడెంట్, ఇంజనీరింగ్ చదివేవాడిని అంటే ఎలా ఉంటుందో ఇంజనీరింగ్ కాలేజీ అట్మాస్ఫియర్ కానీ ఫ్రెండ్షిప్ కానీ చాలా ఇదిగా ఉండేవి. సో అలా నేను పూర్తిగా పాడైపోయిన స్థితిలో మా పేరెంట్స్ కూడా ఇక నిన్ను ఎవరు బాగు చేయలేరు అని అనుకొని నా గురించి కేర్ తీసుకోవడం కూడా వదిలేశారు. అనుకోకుండా ఒకరోజు మా సిస్టర్ గారు ఒకరు చర్చికి రమ్మని నన్ను బలవంతం చేస్తే నేను ఏ పాడి పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నా, నేను రాను రాను అని. సో రోజు అలా ఇసుకిస్తూ ఉండేది, రావాలి చర్చికి రావాలి నువ్వు అని. సార్ నీ కోసం ఒకసారి వస్తాను, ఇక నుంచి నన్ను అడగొద్దు, ఒక్కసారి వస్తా అంతే చర్చికి, ఇక నన్ను అడగొద్దు, రావద్దని నువ్వు అడగొద్దు, నన్ను నువ్వు అడుగుతున్నావని నువ్వు పిలుస్తున్నావని వస్తాను, నాకైతే ఇష్టం లేదు చర్చికి రావటం అని చెప్పి. అంటే నా లైఫ్ స్టైల్ అంతా వేరండి, తాగటం తిరగటం ఆ లైఫ్ స్టైల్. నా నా ప్రోగ్రామ్స్ వేరు, నా షెడ్యూల్ వేరు, అలా ఉండేవి అనమాట. నా ఫ్రెండ్స్ తోటి పార్టీలు అన్నట్టు తిరగడం. సో ఇవన్నీ ఒకరోజు మానుకొని నువ్వు పిలుస్తాను ఒకరోజు చర్చికి వస్తున్నానని చెప్పి మా సిస్టర్ గారితో చెప్పా. నేను వెళ్ళేటప్పుడు కూడా నా జేబులో సిగరెట్లు ఉన్నాయి, నాకు అలవాట్లు ఉన్నాయి. చర్చిలోకి అవన్నీ తీసుకొని ఇవన్నీ జరిగేది కాదులే అని చెప్పి అలాగా అవన్నీ జేబులో పెట్టుకొని వెళ్ళాను చర్చి. అక్కడికి వెళ్ళి పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే అవన్నీ నాకే సూటిగా చెప్తున్నట్లుగా, నాతో సూటిగా మాట్లాడుతున్నట్టుగా, నా ఫ్యూచర్, నా భవిష్యత్, నా గత జీవితం, నా భవిష్యత్ అంతా కూడా ఒక సినిమా వేసినట్టుగా అక్కడ పిక్చర్ కనిపించింది. అవన్నీ చెప్తూ ఉంటే నాకు తెలియకుండా నాలోనే ఏడుపు మొదలైంది. ఆ రోజు ఒక కరుడుగట్టిన వాడిగా, ఒక కఠినాత్ముడిగా ఉండే నేను వాక్యం చెప్తుంటే ఏడవటం స్టార్ట్ చేశా. నాలో ఉన్న పాపాలు ఆ వాక్యం ద్వారా నాకు గుర్తు చేస్తూ నాలో పశ్చాత్తాపమును పరిశుద్ధాత్మ దేవుడు కలగజేశాడు. వెంటనే ఆ రోజు ఆ ప్రేయర్, ఆ చర్చిలో నుంచి బయటకు వచ్చి నాలో ఉన్నటువంటి, నా దగ్గర ఉన్నటువంటి అన్ని ఏ అయితే టొబాకోకి సంబంధించినవి, అయితే స్మోకింగ్ సంబంధించిన అవన్నీ చర్చిలోకి జేబులో పెట్టుకొని వెళ్ళా. కానీ రావటం బయటకు వచ్చేసి అవన్నీ ఇసిరేసి, ఇక నుంచి నేను ఈ చెయ్యను, ఇక నుంచి నేను రక్షణ పొందుకుంటాను, బాప్తిజం తీసుకుంటాను 2013వ సంవత్సరంలో అలా నేను ప్రభువుని అందు విశ్వాసం ఉంచడం జరిగింది. అలా 1 year పాటు చాలా భక్తిగా నడుచుకుంటూ ఉండగా దేవుడు నన్ను సేవకి రమ్మని పిలిచాడు. అలాగే సేవలో 2014వ సంవత్సరం నుంచి నేను ఒక పాస్టర్ గారి దగ్గర ఒక 4 years ట్రైనింగ్లో ఉన్నాను. హైదరాబాద్లో బైబిల్ కాలేజ్ థియాలజీ 2 years థియాలజీ చేశాను. హైదరాబాద్లో 2 సంవత్సరాలు ఒక 2 చర్చిల్లో అక్కడ సువార్త పాస్టర్గా పనిచేశాను. తర్వాత 2018 నుంచి విజయవాడలో ఇక్కడ సువార్త పరిచర్య పాస్టర్గా ఇక్కడ చేస్తూ ఉన్నాము. సో ఆయా ప్రాంతాల్లో సంఘాలను కడుతూ, సంఘాలని బలపరుస్తూ, ఆయా ప్రాంతాల్లో పల్లెటూరుల్లో రకరకాలుగా సువార్త సభలు పెడుతూ ఈ విధముగా దేవుని పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నాం. ఈరోజు ఈ విధంగా మీ ముందుకి రావడానికి దేవుడు అనాది ప్రణాళికను బట్టి ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది. ప్రైజ్ ద లార్డ్. ఒక మంచి సాక్ష్యం చెప్పాలంటే చాలా సమయం పడుతుంది, కానీ నేను మీ మధ్యలోనికి ఈరోజు ఒక రక్షణ సువార్త చెప్పడానికి, మిమ్మల్ని రక్షణలోకి నడిపించడానికి రాలేదు. అదేవిధంగా ప్రాస్పారిటీ గాస్పెల్, ఆశీర్వాదాలు
మీ మీదకి కుమ్మరించబడతాయి అని చెప్పడానికి రాలేదు. మీరందరూ కూడా చక్కగా బైబిల్ చదివే వాళ్ళు, దేవుని పని ఎడల ఆసక్తి కలిగిన వాళ్ళు అని నాకు అనిపిస్తుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా దేవుని పనిలో మీరు ముందుకు సాగాలి. మీ ద్వారా దేవుడు తన పని జరిగించటానికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అని మిమ్మల్ని అందరినీ కూడా దేవుని రాజ్యమును కట్టడానికి ఎంకరేజ్ చేయడానికే ఈరోజు నేను ఈ యొక్క కొన్ని మాటలను సిద్ధం చేసి మీ ముందుకు వచ్చానండి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎక్కడ చూడండి అంతా కూడా ప్రాస్పారిటీ గాస్పల్ అయిపోతూ ఉంది. స్వలాభంతో దేవుని భక్తి చేస్తూ ఉన్నారు కదా. మందిరానికి వస్తే మాకేంటి అనేటువంటి స్వభావంలోనే మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. మనదంతా ఎలా ఉంటుందంటే, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అన్నట్లుగా మన భక్తి ఈరోజు సమాజం, క్రైస్తవ సమాజం మారిపోయింది. చాలా దుఃఖకరం. ప్రియులారా, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టాలి. దేవుని యొక్క రాజ్యాన్ని మనం కట్టడానికి ప్రతి ఒక్కరు కూడా భారం పంచుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. అసలుకి దేవుడు మనల్ని ఎందుకు కలుగు చేశాడు అనే విషయాన్ని మనం స్టడీ చేసినప్పుడు యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. సిస్టర్ ఆశా జ్యోతి గారు, మీరు కొంచెం బైబిల్స్ అన్ని కూడా తీసి చెప్పిన వర్సెస్ అన్ని కూడా చక్కగా వినిపించండి, చదవండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. నేనే వారిని కలగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. ఆమేన్. చూడండి ప్రియులారా, దేవుడు అంటున్నాడు, నా మహిమ కొరకు నేను సృజించిన నా ప్రజలు. నీవు నేను ఎందుకు సృజించబడ్డాం? దేవుడు ఎందుకు మనల్ని సృష్టించాడంటే, నీ ఇష్టం వచ్చిన బ్రతుకు నువ్వు బ్రతకడానికి కాదు, నీ ఆశల ప్రకారంగా నువ్వు జీవించడానికి కాదు. దేవుడు తన మహిమ కోసము మనల్ని సృజించాడు. ప్రతి వ్యక్తి జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఇది. నేను దేవుడి చేత నిర్మించబడ్డాను. ఎందుకు అని అంటే, నా బ్రతుకు నేను బ్రతకడం కోసం కాదు, నా ఆలోచనల కోసం, నా గోల్స్ కోసం నేను పనిచేయటం కోసం కాదు. దేవుడు తన మహిమ కొరకు దేవుడు మనల్ని కలుగజేసాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. నీ గోల్స్ కోసం కాదు, నీ అనుకున్నటువంటి నీ కోరికల కోసం కాదు, నీ ఇష్టం వచ్చినట్టు జీవించటం కోసం కాదు. దేవుడు తన మహిమ కోసము మనల్ని సృజించుకున్నాడు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకని అపోస్తుడైన పౌలు కూడా ఈ విధంగా అంటూ ఉంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. ఆశా సిస్టర్ గారు ఉన్నారు అందుబాటులో, చదవండి ఫాస్ట్గా తీసి. 1 కొరింథీ 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఆమేన్. చూడండి, ఇక్కడ మనం ఏం చేసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి సంఘానికి చెప్తూ ఉన్నాడు, మీరు భోజనం చేసినను పానం చేసినను ఏది చేసినా ఎవరి కోసం చేయాలంటున్నాడంటే ప్రభు కోసం. ఎంత ఆశ్చర్యమైన మాటలు. యాక్చువల్గా మనం భోజనం ఎప్పుడు చేస్తాం? మనకు ఆకలి అయితే మన కడుపు కోసం మనం తింటాం. కానీ ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, మీరు భోజనం చేసినను పానం చేసినను మీరు ఏం చేసినాను దేవుని కోసం చేయమంటున్నాడు. అంటే ప్రతి పని, మనం చేసే ప్రతి క్రియ దేవుని కొరకు ప్రయాసపడమని పౌలు కొరింథీ సంఘం కోసం ప్రోత్సహిస్తూ మాటలు చెప్తూ ఉన్నాడు. పిల్లరా, ఈరోజు చాలా మంది, అయ్యా నేను ప్రయాసపడుతున్నా, నేను పిల్లల కోసం ప్రయాసపడుతున్నా అంటారు. అయ్యా నేను ప్రయాసపడుతున్నా, నా కుటుంబం కోసం ప్రయాసపడుతున్నా అంటారు. అయ్యా నేను ప్రయాసపడుతున్నా, నా జీవితం కోసం ప్రయాసపడుతున్నా అంటారు చాలామంది. కానీ దేవుని కోసం ప్రయాసపడుతున్నా అని ఎవరన్నా చెప్పగలుగుతున్నారండి?
దేవుని వాక్యం ఏం సెలవిస్తుందనంటే దేవుని కోసం మనం, దేవుని మహిమ కోసం మనం సృజించబడ్డాం. దేవుడు కోసం మనం భుజించినా పానం చేసినా దేవుని కొరకు మనం చేయాలంటున్నాడు. మరలా రోమీలకు రాసిన పత్రిక 14:8 వెళ్ళేసరికి, రోమా పత్రిక 14:8 వెళ్ళేసరికి ఇంకా మంచి మాట అంటున్నాడు పౌలు. చూడండి ఏమంటున్నాడు, చదువుదాం. అందరూ కూడా బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీయండి, మీరు అందరూ కూడా తీసి చదివి చక్కగా ఈ మాటలు రాసుకోండి. చెప్పండి గట్టిగా. బ్రతికినను ప్రభు కోసరమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసరమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి చెప్తున్నాడు, అసలు మనం బ్రతుకుతుందే ప్రభు కోసం అంటున్నాడు. ప్రభు కోసం చనిపోయినా ప్రభు కోసమే అంటున్నాడు, బ్రతుకుతుందే ప్రభు కోసం అంటున్నాడు. అది అందరి గురించి చెప్తున్న మాటలు, తన ఒక్కడి గురించి మాత్రమే కాదు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరి కోసం బ్రతకాలి అని అంటే, జీవితం మీద ఇసుగొచ్చిన వాళ్ళు అంటారు, అయ్యా ఇక నా పిల్లలు ఉన్నారని బ్రతుకుతున్నానయ్యా, లేకపోతే నేను కూడా ఎప్పుడో పోయేవాడిని అని అంటూ ఉంటారు చాలా మంది. ప్రియులారా, నీవు బ్రతకాల్సింది ప్రభు కోసం బ్రతకాలి. నువ్వు చనిపోతే ప్రభు కోసం చనిపోయాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైనా నాకు లాభమే అని అపోస్తలుడైన పౌలు కూడా అంటూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నిటిని కూడా స్టడీ చేస్తున్నప్పుడు మన జీవితంలో మన కోసం ఏమీ కాదు, దేవుని కోసం మనం ప్రయాసపడమని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి దేవుని వాక్యాలు. నీవు దేవుని కోసం ఎంతవరకు ప్రయాసపడుతున్నావు, దేవుని కొరకు ఎంత పని చేస్తూ ఉన్నావు? చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:21 ఏమనంటాడంటే, అందరూ మీ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలని ఎవరు చూడట్లేదు అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:21 అంటారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సమాజం అంతా, క్రైస్తవులు కూడా చాలా మంది, దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు కూడా వారు వారి సొంత కార్యాలు, ఎందుకనంటే వాళ్ళు కొన్ని గోల్స్ పెట్టుకుంటారు, కొన్ని దర్శనాలు పెట్టుకుంటారు, కొన్ని ఆశలు, కొన్ని కోరికలు పెట్టుకుంటారు. ఆ గోల్స్ కోసం పనిచేస్తూ ఉంటారు, ఆ ఆశల కోసం పనిచేస్తూ ఉంటారు. ఈరోజు చాలా మంది మనం చూసినట్లయితే, నేను ఒక ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి ఆశ ఉంటుంది, ఆ ఆశ కోసం ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. నేను ఒక గొప్ప ఉద్యోగం సంపాదించుకోవాలనే ఆశ ఉంటుంది, ఆ ఆశ కోసం ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆశ కోసం, నీ దర్శనం కోసం, నీ గోల్స్ కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు, కానీ దేవుని యొక్క దర్శనం ఉన్నది, దేవునికంటూ ఒక గోల్ ఉన్నది. ఏ రోజన్నా దేవుని దర్శనం కోసం మనం ప్రయాసపడ్డామా? దేవుడు మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు, నువ్వు బ్రతికినా ప్రభు పని చేయాలంట, చనిపోయినా ప్రభు కోసమే చనిపోవాలంట. మనం ప్రభు మహిమ కోసం సృజించబడ్డాం. నీ ద్వారా దేవుడి పని జరగటం కోసం దేవుడు మనల్ని కలుగజేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దర్శనం ఉన్నది. మనుషులకి ఎవరికి వాళ్ళకి దర్శనాలు, ఐ మీన్స్ గోల్స్ ఉన్నాయి. దేవుని గోల్స్ ఉన్నాయి, మనుషుల గోల్స్ ఉన్నాయి. మనుషులు అందరూ కూడా వాళ్ళ గోల్ కోసం పనిచేస్తారు. అంటే వాళ్ళు ఏదో ఒక దర్శనం కలిగి ఉంటారు, ఆ దర్శనం కోసమే పనిచేస్తారు. కానీ దేవుని దర్శనం ఉందని నువ్వు తెలుసుకోవాలి. అనగా దేవునికంటూ ఒక గోల్ ఉంది. ఒక మనిషి ఏ విధంగా ఒక గోల్తో పనిచేస్తాడో, దేవునికి కూడా ఒక గోల్ ఉంది, దేవునికి కూడా ఒక దర్శనం ఉంది, దేవునికి కూడా ఒక డిజైర్ ఉంది. అది ఎవరి ద్వారా జరగాలి, అది ఎవరు చేయాలి, ఏంటి ఆ దర్శనం, దేవుడికున్న దర్శనం? ఈరోజు మనం ఆ టాపిక్ మీద మనం స్టడీ చేస్తూ ఉన్నాం. చూడండి, దేవుని యొక్క దర్శనం ఏంటి అని అంటే, సిస్టర్ మీకు ఇచ్చినటువంటి ఆ స్క్రీన్ షేర్లో, పిక్చర్లో దాన్ని మీరు స్క్రీన్ షేర్ చేస్తే మన వాళ్ళకి ఎవరికన్నా అర్థమవుతుంది. దేవుని యొక్క దర్శనం ఏంటి, దేవుని యొక్క ఆశ ఏంటి? చూడండి, మలాకి గ్రంథము 1:11 మనం చదువుదాం. మలాకి గ్రంథం 1:11 మనం చదువుదాం. మలాకి గ్రంథం చూడండి, దానికి కొంచెం జూమ్ చేయండి పైనుంచి.
ఫస్ట్ నుంచి. ఓకే, ఓకేనండి. చూడండి, దట్ ఈస్ ద గాడ్స్ డిజైర్. దేవుని యొక్క దర్శనం ఏంటి అంటే, మలాకి గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం చదువుదాం అందరం కూడా. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం, అది దేవుని యొక్క దర్శనం. చదవండి. తూర్పు దిశ మొదలుకొని పడమట దిశ తూర్పు వరకు దిశ అన్ని మొదలుకొని జనులలో పడమటి దిశ వరకు అన్ని జనులలో ఉమ్, నా నామము చదవండి. ఘనముగా ఎంచబడును. సకల ఉమ్, స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయను అర్పింపబడును. అన్ని జనులలో ఉమ్. నా నామం ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. చూడండి, దేవుని యొక్క దర్శనం ఏంటంటే తూర్పు దిశ నుంచి పడమటి దిశ వరకు, అంటే భూమి ఆ దిక్కు నుంచి ఈ దిక్కు వరకు అని అర్థం. ప్రతి అన్య జనులలో దేవుని నామము ఘనముగా ఎంచబడాలి. అది దేవుని యొక్క దర్శనం. దట్ మీన్స్ తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు మీరు చూస్తున్నటువంటి పిక్చర్లో ఆ స్టార్ సింబల్ కనపడుతుంది అటు ఇటు. అంటే ఆ దిక్కు నుంచి ఈ దిక్కుకు, భూమి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుని నామం మహిమపరచబడాలి, ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి గణపరచాలి అనేది దేవుని యొక్క దర్శనం. భూమి ఆ చివర మొదలుకొని ఈ చివరి వరకు, తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు. అది ఒక భారతదేశం గురించి మాత్రమే చెప్పట్లా, యావత్ భూమి అంతటికి కూడా, భూమి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకొని ఆయన్ని ఆరాధించాలి అనేది దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క దర్శనం. అందుకనే ఇంకొక వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథము, అపోస్తుల కార్యాల గ్రంథము, అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం వచ్చిన మనం చదువుదాం, లేకపోతే 17:30 కూడా మనం చదువుతాం. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 17:30, అదేవిధంగా 1 తిమోతి 2:4 కూడా. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆమేన్. దేవుడు ఇప్పుడు ఆయన కలిగి ఉన్నటువంటి దర్శనం, దేవునికి ఉన్నటువంటి గోల్ ఏంటనంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఇందాక మలాకి గ్రంథంలో చూసాం, దేవుని యొక్క దర్శనం ఏంటి అంటే భూమి యొక్క ఆ చివరి మొదలుకొని ఈ చివరి వరకు ప్రతి చోట దేవుని నామము మహిమపరచబడాలి అన్యజనులలో. అదేవిధంగా 1 తిమోతి 2:4 వచ్చిన కూడా చదువుదాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఆమేన్. చూడండి ప్రియులారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 3 వచనాలు ఏ అయితే ఉన్నాయో, మలాకి 1:11 నుంచి అపోస్తుల కార్యాల గ్రంథం 17:30, 1 తిమోతి 2:4, ఇది దేవుని యొక్క ఆశ, ఇది దేవుని యొక్క కోరిక, ఇది దేవుని యొక్క దర్శనం. దేవుని దర్శనం, దేవుని ఆశ, దేవుని కోరిక ఒకటే. భూమి ఆ చివర మొదలుకొని ఈ చివరి వరకు ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి. అన్య జనులలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన నామము మహిమపరచబడాలి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోవాలి. అది దేవుని యొక్క ఆశ, దేవుని దర్శనం, దేవుని కోరిక. అది మరి దేవుని యొక్క దర్శనం ఇది, దేవుని యొక్క ఆలోచన లేకపోతే ఆశ ఇది. మరి దేవుని యొక్క దర్శనం ఎలా రీచ్ అవ్వాలి? ఈ దేవుని దర్శనం రీచ్ అవ్వటం ఎలా అంటే దానికి దేవుడే ప్లాన్ కూడా చెప్పాడు. అది ఇందాక ఇప్పుడు మీకు స్క్రీన్ ప్రజెంటేషన్లో జరుగుతున్నటువంటి ఆ వాక్యంలో ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోవటం ఎలా అనే దాని గురించి దేవుని యొక్క ప్లాన్, అంటే దేవుని దగ్గర ఉన్నటువంటి ఆశకు దేవుడే ప్లాన్ చెప్తున్నాడు. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఏంటి స్ట్రాటజీ,
ఏంటి, ఎలా ఈ కార్యనిర్వహణ ఎలా చేయాలి, ప్రతి ఒక్కరూ దేవుడిని తెలుసుకోవటానికి మన దగ్గర ఏం ప్లాన్ ఉంది అని దేవుడిని అడిగితే దేవుడే ఆ ప్లాన్ ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఈ రోజుల్లో మన దగ్గర సోషల్ మీడియా ఉంది, ఫోన్ టెక్నాలజీ ఉంది. ఎంతో టెక్నాలజీ వాడుతున్నా మీకు తెలుసా ఇంకా సువార్త అందని ప్రాంతాలు ఉన్నాయి. ఇంకా యేసు ప్రభు ఎవరో తెలియని ప్రాంతాలు ఉన్నాయి. రీసెంట్గా మన భారతదేశ సరిహద్దు ప్రాంతమైనటువంటి భూటాన్, నేపాల్ నుంచి అక్కడ మిషనరీగా పనిచేస్తున్న ఒక సేవకుడు మా దగ్గరికి వచ్చాడు, కలిశాడు, మాట్లాడాం. అక్కడ యేసు ప్రభు అనే పేరు కూడా తెలియదంట వాళ్ళకి, జీసస్ క్రైస్ట్ అంటే కూడా తెలియదంట వాళ్ళకి. అక్కడ సేవ విస్తారంగా ఉంది, అక్కడికి రండి అని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు పాస్టర్ గారు. ప్రియులారా, ఇంకా యేసు ఎవరో తెలియని ప్రాంతాలు ఉన్నాయి. యేసు ప్రభు గారి యొక్క రక్షణ సువార్త అందని ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. కానీ దేవుని దర్శనం ఏంటి? భూమి ఆ చివరి మొదలుకొని ఈ చివరి వరకు భూమి మీద కాపురం ఉన్న ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరూ దేవుని నామాన్ని తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరూ దేవుణ్ణి అంగీకరించాలి. అది దేవుని దర్శనం అయితే మరి ఇంత టెక్నాలజీ ఉన్నా కానీ ఇంకా మనము దేవుణ్ణి ఎరగని ప్రజల దగ్గరికి రీచ్ కాలేకపోతున్నాం. ఇంకా దేవుణ్ణి ఎరగని ప్రజలు ఇంకా ఉన్నారు, ఇంకా అనేకులకి సువార్త అందటం లేదు. కానీ అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, తీయండి. మనం అపోస్తుల కార్యాల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం చదువుదాం ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. 2 ఏళ్ల వరకు ఈలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వాళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని విన్నారంట. అపోస్తులుడైన పౌలు చేసినటువంటి పరిచర్య గురించి, అపోస్తులైన పౌలు ఏ విధంగా అందరికి సువార్త ప్రకటించాడంటే, ఆసియా అంటే మన ఆసియా ఖండంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ దినాలలో 2000 సంవత్సరాల పూర్వం మొదటి శతాబ్దంలో ఆసియాలో కాపురం ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని వాక్యము విన్నారంట. మీకు ఆశ్చర్యం అనిపించలేదా? ఎందుకంటే ఈరోజు ఇంత టెక్నాలజీ ఉన్న ఆసియాలో ఉన్న వాళ్ళందరికీ దేవుని వాక్యం అందట్లా. కానీ ఆ రోజు అట్లీస్ట్ కరెంట్ కూడా లేదండి, అట్లీస్ట్ ఒక సౌండ్ సిస్టమ్ కూడా లేదండి. ఒక కరెంట్ కూడా లేని మొదటి శతాబ్దంలో ఆసియాలో కాపురం ఉన్న ప్రతి ఒక్కరు దేవుని వాక్యం విన్నారు. ఈరోజు ఇంత టెక్నాలజీ ఉన్నా మన దేశ సరిహద్దులో ఉన్న వారికి దేవుని వాక్యం తెలియదంటే ఆశ్చర్యం అనిపించలేదా? ఆ రోజున వాక్యం అందింది, ఈరోజు ఇంత టెక్నాలజీ ఉన్న వాక్యం అందటల్లా. ఆ రోజున వాక్యం ఎలా అందింది అని అంటే, యేసు ప్రభు ఇచ్చినటువంటి స్ట్రాటజీ, దేవుని వాక్యాన్ని ఎలా మనం తీసుకెళ్ళాలి ప్రజల దగ్గరికి అంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము తీయండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 దాకా. సిస్టర్ గారు మీరు ఈ స్క్రీన్ షేరింగ్ మీరు తీసేయొచ్చు. అయితే యేసు వారి యొద్దకు మత్తయి వచ్చి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28 18 నుంచి 20 దాకా చదువుదాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దర్శనం ప్రపంచంలో భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి, ప్రభుని తెలుసుకోవాలి. అలా జరగాలి అంటే దేవుడే ప్లాన్ చెప్తున్నాడు, దానికి దేవుడే ఒక స్ట్రాటజీ చెప్తూ ఉన్నాడు. ఏంటి అని అంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించి సకల ప్రజలను నాకు శిష్యులుగా తయారు చేయాలి. ఎవరుగా తయారు చేయాలంటే శిష్యులుగా తయారు చేయాలి. శిష్యులుగా తయారు చేయటం ద్వారా ఏమవుతుందంటే, శిష్యులు వాళ్ళు ఊరకొండరు, వాళ్ళు విన్నదాన్ని నేర్చుకున్న దాన్ని మరికొంతమందికి చెప్పి వాళ్ళను శిష్యులుగా తయారు చేస్తారు.
వాళ్ళు వెళ్ళి మరికొంతమందిని శిష్యులుగా తయారు చేస్తారు. ఈ రోజున సంఘాలలో విశ్వాసులు ఉంటున్నారు కానీ శిష్యులు ఉంటున్నా. అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. పాస్టర్ గారు విశ్వాసుల్ని తయారు చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు విశ్వాసులే, కానీ శిష్యులుగా మాత్రం అవటల్లా. శిష్యులుగా అయితేనే ఈ యొక్క పనిని మనం చేయగలం. ఇందాక మీరు చదివిన అపోస్తుల కార్యాల గ్రంథం 19:10, ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్యంలో 10కి పైన ఉన్న 9వ వచనం అపోస్తులైన పౌలు ఏం చేశాడంటే ఇదే చేశాడు. అక్కడ ఒకసారి వెళ్ళండి, తీయండి. అక్కడ అపోస్తుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఏం జరిగిందంటే అక్కడ అపోస్తులైన పౌలు ఏం చేశాడంటే ఆ రోజు ఆసియాలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని వాక్యం వినడానికి ఇదే ఫార్ములా. ఏం జరిగింది అక్కడ చదవండి. అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక జన సమూహం ఎదుట ఈ మార్గంను దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము ఇక్కడ చూడండి అమ్మా, తురన్ను చిన్నగా చదువుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోస్తలుడైన పౌలు ఏం చేశాడంటే ఎవరైతే దేవుని వాక్యం విన్నారో వాళ్ళని శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? ప్రతిదినము ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చెను. కంటిన్యూషన్. 2 ఏళ్ల వరకు ఇలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యము వినిరి. ఆమేన్. వినండి, ఏం జరిగిందంటే అపోస్తలుడైన పౌలు శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని 2 సంవత్సరాల పాటు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు. 2 సంవత్సరాల పాటు శిష్యుల్ని తయారు చేసి వాళ్ళని వదిలేశాడు. నా దగ్గరే ఉండండి, నా సంఘంలోనే ఉండండి, నాకే దశమ భాగాలు ఇవ్వండి, నన్ను పెద్దోడిని చేయండి అని అల్లా అపోస్తలుడైన పౌలు. అతను 2 సంవత్సరాలు శిష్యుల్ని తయారు చేసి శిష్యుల్ని వదిలేడండి లోకంలోకి. ఆ శిష్యులు వెళ్ళి ఏం చేశారంటే అపోస్తలుడైన పౌలులాగే వాళ్ళు కూడా ఏం చేశారంటే మరి కొంతమంది శిష్యులను తయారు చేశాడు. మీరు చూసినట్లయితే ఒక శిష్యుడు వెళ్ళి 10 మంది శిష్యులను తయారు చేస్తే ఆ 10 మంది ఒక్కొక్కడు 10 మంది లెక్కన 100 మందిని తయారు చేస్తే ఆ 100 మంది ఒక్కొక్కడు 10 మంది లెక్కన 1000 మందిని తయారు చేస్తే ఇలా ఆసియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ 2 సంవత్సరాల్లో దేవుని వాక్యం విన్నారండి. కారణం ఏంటంటే వాళ్ళు విశ్వాసులను తయారు చేయలేదు, శిష్యుల్ని తయారు చేశారు. హల్లెలూయా. ఈరోజు సంఘము ఈ రోజున ఇన్ని సంవత్సరాలు అవుతున్నా మనం విశ్వాసులుగా ఉండబట్టే ఇంకా లోకములో దేవుని గురించి తెలియట్లా. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులు కూడా ఏమనుకుంటున్నారంటే దేవుని సువార్త ప్రకటించడం మా పని కాదులేండి, పాస్టర్ గారి పని అనుకుంటున్నారు. దేవుని సువార్త ప్రకటించడం సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరి పని. దేవుని గురించి చెప్పడం సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరి పని. గుర్తుపెట్టుకోండి, అది పాస్టర్ గారి పని ఒకటే కాదు. పాస్టర్ గారు కూడా ఏం చేయాలంటే సంఘములో శిష్యుల్ని తయారు చేయాలి. ఎన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి సంఘంలోకి వస్తున్న విశ్వాసులుగానే ఉంటున్నారు, కానీ వాళ్ళు శిష్యులు అవటం లేదండి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు సంఘంలో ఉండే చూడండి. మీరు ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి. ఎంబీబీఎస్ స్టూడెంట్ 4 సంవత్సరాలు చదివి 4 సంవత్సరాలు ఎంబీబీఎస్ అయిన తర్వాత ఆ స్టూడెంట్ ఏమవుతాడు? డాక్టర్ అవుతాడు. అవునా కదా? అదేవిధంగా ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్ 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఆ స్టూడెంట్ ఏమవుతాడు? ఇప్పుడు ఇంజనీర్ అవుతాడు. లాయర్ కోర్స్ చదివే వాళ్ళు లాయర్ కోర్స్ చదివి ఆ 2 years 3 years అయిపోయిన తర్వాత అతడు ఏమవుతాడు? లాయర్ అవుతాడు. ఇదేంటో మన విశ్వాసులు ఎన్ని సంవత్సరాలు ఉన్న విశ్వాసులే అవుతున్నారు, కానీ శిష్యులు మాత్రం కావట్లేదండి. ఎన్ని సంవత్సరాలన్నా సంఘాలలో విశ్వాసులుగానే ఉంటున్నారు, శిష్యులు అవ్వటం లేదు. బయటికి వెళ్ళి దేవుని పని చేయటం లేదు, సువార్త ప్రకటించటం లేదు. అందుకనే ఇంకా ఇంకా దేవుని వాక్యాన్ని విననటువంటి వాళ్ళు, యేసు ప్రభు ఎవరో తెలియనటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దర్శనము ప్రతి ఒక్కరు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు దేవుణ్ణి తెలుసుకోవాలి. ఇలా తెలుసుకోవడానికి దేవుడిచ్చిన ప్రణాళిక ఏంటి? దేవుడిచ్చిన ప్లాన్ ఏంటంటే ప్రతి ఒక్కరూ శిష్యులుగా తయారు చేయబడాలి. మీ సంఘాల్లో ఉన్నటువంటి మీరందరూ కూడా శిష్యులుగా తయారవ్వాలి. యేసు ప్రభు శిష్యులు ఎలా ఉన్నారు? యేసు ప్రభు శిష్యులు ఎలా పనిచేశారు? ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తి వరకు సువార్త ఎలా ఎన్నింది?
అనేది ఈరోజు మనం ఒక స్టడీ చేస్తాం. చూడండి, మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ మీరు తీయండి. యోహాను సువార్త 1వ అధ్యాయం తీయండి. మీరందరూ కూడా వాక్యాన్ని తీసి చదివితే ఇప్పుడు మీకు చాలా క్లుప్తంగా, చాలా వివరంగా మీకు నేను ఎలా ఒకళ్ళ ద్వారా ఎలా సంఘాలు కట్టబడ్డాయి, ఒకళ్ళ ద్వారా ఎలా యేసయ్య దగ్గరికి అనేక మంది ప్రజలు వచ్చారు మనం చూడబోతూ ఉన్నాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 32 నుంచి అనుకుంటే చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 35 నుంచి చదవచ్చు. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా, వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సియాను మాట. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో యేసు ప్రభు దగ్గరికి మొదట వచ్చిన శిష్యుడి పేరు మీరు అక్కడ జాగ్రత్తగా స్టడీ చేస్తే, రబ్బీ నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగింది ఎవరంటే ఆంద్రేయ. యేసు ప్రభు వారిని అడిగాడు, యేసు ప్రభు, రబ్బీ నువ్వు ఎక్కడ ఉంటావు? యేసు ప్రభు దగ్గరికి శిష్యులు అనేక మంది ప్రజలు ఎలా వచ్చారో చెప్తున్నా, ఒక్కడి ద్వారానే వచ్చారు. రబ్బీ నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగింది ఎవరంటే ఆంద్రేయ యేసు ప్రభు వారిని వెంబడించి యేసు ప్రభువుతో పాటు బస చేశాడండి. యేసు ప్రభుతో పాటు బస చేసినటువంటి ఆంద్రేయ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఏం చేశాడంటే తన సహోదరుడైన పేతురుతో చెప్పాడు, అయ్యా మేము మెస్సీని కనుగొన్నాం, మేము మెస్సీని చూసాం, రా నువ్వు కూడా మా దగ్గరికి అని ఆంద్రేయ వెళ్ళి తన సహోదరుడైనటువంటి పేతురుని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక్క ఆంద్రేయ యేసు ప్రభు వారిని వెంబడించాడు. యేసు ప్రభు వారు ఎక్కడున్నాడో ఆ రాత్రి ఆయనతో బస చేశాడు. ఇంటికి వెళ్ళాడు. ఆంద్రేయ ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళి తన సహోదరుడు సీమోను పేతురుని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. ఈరోజు నేను చెప్తూ ఉన్న ప్రియులారా, మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన మీరు ఇంటికి వెళ్ళి ఎంతమందిని మరలా యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు? ఆయన అంటున్నాడు, మేము మెస్సీని కనుగొన్నాం, లోకరక్షకుడిని కనుగొన్నాం, దేవాతి దేవుణ్ణి కనుగొన్నాం, రా అని చెప్పి తన సహోదరుడైనటువంటి పేతురుని యేసు ప్రభు దగ్గరికి ఆంద్రేయ తీసుకొచ్చాడండి. ఈరోజు మీరందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చారు కదా, మీరు మీ ఇళ్ళకి వెళ్ళి మేము యేసయ్యని కనుగొన్నాం, యేసుని నమ్ముకున్నాం, మీరు కూడా మాతో రండి అని ఎంతమందిని తీసుకొచ్చారు దేవుడి దగ్గరికి? వీళ్ళు చూడండి, ఆంద్రేయ ఎవరిని తీసుకొచ్చాడు? పేతురుని తీసుకొచ్చాడు. మరలా ఇప్పుడు యేసు ప్రభు దగ్గర ఎంతమంది ఉన్నట్టు? ఆంద్రేయ సహోదరుడైన పేతురు ఇద్దరున్నారు యేసు ప్రభు దగ్గర. ఇప్పుడు తర్వాత ఆ ఇద్దరితో ఏం జరిగిందో చూద్దాం. చూడండి, లూకాసు వార్తలోకి వెళ్ళిపోదాం. లూకాసు వార్త 5వ అధ్యాయాన్ని చదువుదాం. లూకాసు వార్తలోకి వెళ్ళిపోతే అక్కడ ఇంకో సందర్భం ఉంటుంది. ఆ రోజు ఏమైందంటే యేసు ప్రభు వారు సీమోను, అదే ఆంద్రేయ, సీమోను, పేతురు, అదేవిధంగా జబదేయి కుమారులైనటువంటి యోహాను, యాకోబు, వీళ్ళందరూ కలిసి చేపలు పడుతూ ఉంటారు. ఆ రాత్రి అంతా కష్టపడతారంట, చేపలు దొరకవు. అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడంటే 5వ వచనం చదువుదాం. 5వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి
వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పగిలిపోవచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడానున్న వారందరూ విస్మయమొందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదేయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమొందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి. ఆమేన్. వారు దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఎంతమంది వెంబడించారు ఇప్పుడు ఆయన్ని? అక్కడ ఎంతమంది జబదేయి వెంబడించారు కుమారులు ఇప్పుడు? ఇద్దరు, చదువుతున్నారు. జబదేయి కుమారులు కూడా ఫస్ట్ ఉన్నారు. ఆంద్రియా సీమోను. వచ్చాడు. ఆంద్రియా వెళ్ళి సీమోను పేతురుని తీసుకొచ్చాడు. యేసు ప్రభు దగ్గర ఇప్పుడు ఆంద్రియా సీమోను ఉన్నాడు. ఇప్పుడు ఎవరు అయ్యారు? వాళ్ళకి ఇద్దరు, మరొక ఇద్దరు యాడ్ అయ్యారు. ఎవరు? యాకోబు, జబదేయి యోహాను. కుమారులైనటువంటి యోహాను, యాకోబు. ఇప్పుడు యేసు ప్రభుని ఎంతమంది వెంబడించారు? దోణులు విడిచిపెట్టి, వాళ్ళని విడిచిపెట్టి నలుగురు వెంబడించారు. యేసు ప్రభు దగ్గరికి మొదట వచ్చింది ఎవరు? ఒక ఆంద్రియనే. ఆంద్రియ వెళ్ళి ఏం చేశాడంటే తన అన్నం తీసుకొచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఎవరిని తీసుకొచ్చారు? జబదేయ కుమారులటువంటి యోహానుని, యాకోబుని తీసుకొచ్చారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క ఆంద్రియ ద్వారా ఇప్పుడు నలుగురు అయ్యారు. మరి నువ్వు ఒక్కడో వచ్చావు, మరి నీ ద్వారా ఎంతమంది వచ్చారు దేవుని దగ్గరికి? ఎంతమందిని తీసుకొచ్చారు? ఎలా మారిందంటే ఒక ప్రభంజనం అయింది. ఒక ఆంధ్రేయ వెళ్ళి పేతురుని తీసుకొచ్చాడు, పేతురు వెళ్ళి మరొక ఇద్దరిని తెచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు వారిని పేతురు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ ఏం జరిగిందో చూడండి. ఇదే లూకాసు వార్త నుంచి మనం చదువుదాం. లూకాసు వార్త కంటిన్యూషన్ 6వ అధ్యాయం. ఒక్క నిమిషం అండి. ఇదే మనకి లూకాసు వార్తలో, అంటే పేతురు ఇంటికి వెళ్ళినప్పుడు వారి అత్త రోగముతో పడి ఉంటుందండి. దాని గురించినటువంటి వివరణ నేను మీకు ఇవ్వబోతూ ఉన్నాను. చూడండి లూకాసు వార్త 4వ అధ్యాయం 38-42. లూకాసు వార్త 4వ అధ్యాయం 38 నుంచి 42 దాకా చదువుదాం. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగెను. చూడండి ఒక్క నిమిషము. సీమోను పేతురు, ఆంద్రేయ, జబదేయ కుమారులు, ఇద్దరు కుమారులు, నలుగురు యేసు ప్రభు వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారంటే సీమోను పేతురు ఇంటికి వెళ్ళారు. అక్కడ ఆమె అత్త, పేతురు అత్త జ్వరంతో పడి ఉంది. యేసు ప్రభు వారు ఆమెను స్వస్థపరచగానే ఆమె లెగిచి యేసు ప్రభు వారికి వచ్చిన వారందరికీ కూడా ఉపచారం చేయసాగిందంట. ఇప్పుడు ఎంతమంది అయ్యారు యేసు ప్రభుని వెంబడించే వాళ్ళంటే? 5గురు అయ్యారు. పేతురు ఒక్క అత్త కలుపుకొని. సాయంకాలం అయ్యేసరికి ఎంతమంది అయ్యారో చదువుదాం. కంటిన్యూషన్ 40వ వచనం చదువుదాం. కంటిన్యూషన్. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి మీద చేతులుంచి వారిని స్వస్థపరచెను. ఇంతేకాక దెయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జన సమూహము ఆయనను వెదకుచు ఆయన యొద్దకు వచ్చి తమను విడిచిపోకుండా ఆపగా ఆయన ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు యేసు ప్రభు వారిని ఎంతమంది వెంబడించారు? ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 42వ వచనంలో ఒక పెద్ద జన సమూహం వెంబడించింది యేసు ప్రభు వారిని. హల్లెలూయా. చూడండి, ఫస్ట్ ఒక ఆంద్రియ ద్వారా స్టార్ట్ అయింది. ఆంద్రియ పేతురును తీసుకొచ్చాడు. ఆంద్రియ పేతురు ఇద్దరు కలిసి
యాకోబు యోహాను తీసుకొచ్చారు. వీళ్ళు నలుగురు ఎక్కడికి వెళ్ళారు? పేతురి అత్తింటికి వెళ్తే అక్కడ ఆమె బాగుపడేసరికి ఆమె ఊరిలో ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభు వెంబడి వచ్చేసారండి. పెద్ద జన సమూహం యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చేసేసారండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కడిని బట్టి ఇదంతా జరిగింది. ఆ ఒక్కడే వీళ్ళందరిని తీసుకొచ్చేసారు. ఒకడెళ్ళి ఒకడికి చెప్తే ఆ ఒకడెళ్ళి ఇంకొక ఇద్దరికి చెప్పాడు. అలా అలా గొప్ప సమూహము యేసు ప్రభు వారిని వెంబడించడం స్టార్ట్ చేసేసారండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్తూ ఉన్నాను, ఆంధ్ర వెళ్ళి ఇంత గొప్ప సమూహాన్ని తీసుకురావడానికి పునాది వేస్తే మరి నువ్వెళ్ళి ఒక్కడినన్నా దేవుని దగ్గరికి తీసుకురాగలిగావా? మరి నువ్వు నీ ఇంటి వారిని ఒక్కరినన్నా దేవుని సన్నిధికి నడిపించగలిగావా? ఈరోజు మనం ప్రశ్న వేసుకోవాలి. మనము మన వాటికే దేవుని సన్నిధికి వెళ్ళి వస్తున్నామా? నా ద్వారా దేవుని దగ్గరికి ఎవరినన్నా నడిపిస్తూ ఉన్నామా? ఇంకొక శిష్యుల బృందాన్ని కూడా వచ్చినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 43 నుంచి 45 వచనాలు చదువుదాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 43 నుంచి 45 దాకా. మర్నాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సైదా వాడు, అనగా ఆంద్రేయ పేతురు అను వారి పట్టణ కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలు. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక్క స్టాప్ ఆగుతాం. ఫిలిప్పు ఏ ఊరు వాడు? బెత్సైదా. ఎవరి ఊరు వాడు ఫిలిప్పు? అంటే ఎవరి ఊరు? ఆంద్రేయ పేతురు ఆంద్రేయాల ఊరివాడు. ఓకే, ఇప్పుడు పేతురు ఆంద్రేయ వాళ్ళ ఊరికి యేసు ప్రభు వెళ్ళిపోయినప్పుడు అక్కడ యేసు ప్రభు శిష్యుడు మరొకరు యాడ్ అవుతున్నారు. ఎవరు యాడ్ అయ్యారు? ఇక్కడ ఫిలిప్పు యాడ్ అయ్యారు. చూడండి, అసలు ఆశ్చర్యం, ఒక్కడి ద్వారానే ఎంత నెట్వర్క్ కదిలిందో చూడండి. ఆ ఫిలిప్ వెళ్ళి ఎవరిని తీసుకొచ్చాడంట? కంటిన్యూషన్ మనం చదివితే ఆ ఫిలిప్ వెళ్ళి యేసు ప్రభు మరొక శిష్యుడు నతనయేలు తీసుకొచ్చాడంట. అసలు ఆశ్చర్యం. ఒక్కడి ద్వారా నువ్వు అనుకుంటున్నావు, అయ్యా మా ఊర్లో నేను ఒక్కడనే ఉన్నాను, అయ్యా నేను చేసే నా ఒక్కడి పరిచర్య, నా ఒక్కడి వల్ల ఏమైంది, నా ఒక్కడి వల్ల ఏమైంది? నీ ఒక్కడి వల్ల ఎందుకు కాదు? నువ్వు పని చేయి, నీ ఒక్కడి వల్ల ఏం కాదని నువ్వు అనుకుంటూ ఉంటే, ఒక ఆంద్రేయ వెళ్ళి పేతురుని తెచ్చాడు. పేతురు యోహాన్ని వెళ్ళి ఆ జబదే కుమారులైనటువంటి ఇద్దరిని తీసుకొచ్చారు. వాళ్ళిద్దరు ఏం చేశారనంటే, వాళ్ళిద్దరు వాళ్ళ ఊరు తీసుకెళ్తే వాళ్ళ ఊరు అంతా రక్షించబడింది. ఆ ఊరు వెళ్ళేసరికి ఫిలిప్పు ఆ ఊరు వాడే కాబట్టి ఫిలిప్పు వచ్చాడు. ఫిలిప్పును బట్టి ఎవరు వచ్చారు? మరలా నతనయేలు వచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే ఒకరి నుంచి ఒకరు నెట్వర్క్ ఎలా సాగుతుందో చూడండి. వాళ్ళు ఒక్కళ్ళే వెంబడించలా, వాళ్ళు వెళ్ళి ప్రభువుని చూసి మరొకరిని తీసుకొచ్చారు. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావు, ప్రభువుని రుచి చూసావు, వెళ్ళి మరొకరిని ప్రభు దగ్గరికి తీసుకురావాలి. నువ్వు హల్లెలూయా, నువ్వు ప్రభువుకి చెప్పాలి, ప్రభు సువార్త చెప్పాలి మనం వెళ్ళి. అలాగే మనము యోహాను సువార్త 4వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. అయ్యా నేను స్త్రీని కదా, మేము ఆడవాళ్ళం కదా, మేము ఎక్కడికి వెళ్ళి దేవుడు పని చేయాలయ్యా, మేము ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలయ్యా అని అంటూ ఉంటారు చాలామంది. ఒక సమరయ స్త్రీ యేసు ప్రభు వారు ఆమె చేసినవన్నీ ఆయన చెప్పినప్పుడు ఆమె తక్షణమే ఊళ్ళోకి వెళ్ళి ఆ ఊరందరినీ కూడా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని మీకు చూపిస్తాను రండి, మెస్సయ్యను చూపిస్తాను రండి అని ఊరిని యేసు ప్రభు దగ్గరికి ఆ స్త్రీ తీసుకొచ్చింది. ఈరోజు నీ ఇంటోళ్ళు వస్తున్నారా? నీ స్నేహితులు వస్తున్నారా? నీ ఇరుగు పొరుగు వాళ్ళు వస్తున్నారా? అసలు మనం చెప్పేమా వాళ్ళకి దేవుని దగ్గరికి రమ్మని? ప్రియులారా, దేవుని రాజ్యమును కట్టే బాధ్యత నీ మీద ఉంది, నా మీద లేదు, పాస్టర్ గారి మీద ఉందని తప్పించుకోమాక. నీ మీద ఉంది, ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రతి విశ్వాసి దేవుని గురించి చెప్పాల్సిన బాధ్యత సంఘంలో ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి చదివితే, ఎవరైతే ప్రభు శరీరం తిని ప్రభు రక్తం త్రాగుతాడో వాళ్ళందరూ కూడా ప్రభు వచ్చు వరకు మరణాన్ని ప్రకటించమని, యేసు ప్రభు మరణాన్ని ప్రకటించాలని 1 కొరింథీ 11:24 వచనం నుంచి చదవండి. తర్వాత ఆ వచనాల్లో ఉంటది, ప్రభు శరీరము తిని ప్రభు రక్తము త్రాగువాడు ప్రభు వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రకటించాలి.
పాస్టర్ గారు ఒక్కరేనా సంఘాల్లో ప్రభు శరీరం ప్రభు రక్తాన్ని తీసుకుంటుంది? విశ్వాసం తీసుకోవట్లేదా? అందరం తీసుకుంటున్నాం కదా. అందరం తీసుకుంటున్నాం. ప్రభు శరీరం ప్రభు రక్తములు తీసుకుంటున్న ప్రతి ఒక్కరి మీద ప్రభు బాధ్యత ఉంచాడు. ప్రతి ఒక్కరి మీద భారాన్ని పెట్టాడు. యేసు ప్రభు తెలియని వారికి ప్రకటించండి. యేసు ప్రభు వారికి తెలియని వారికి సువార్తను చెప్పండి. వారిని ప్రభు దగ్గరికి తీసుకురండి. ఈరోజు చాలా మంది ఇంటిలో ఒక్కళ్ళే వస్తారు. ఆదిలోనే దేవుడు అడుగుతున్నాడు. కయ్యూను దేవుని దగ్గరికి వచ్చాడు. కయ్యూను హేబేల్ని చంపేసాడు. కయ్యూను ఒక్కడే దేవుని దగ్గరికి వస్తే అప్పుడు దేవుడు అంటున్నాడు, కయ్యూను హేబేల్ ఎక్కడా? హేబేల్ ఎక్కడున్నాడు అని అంటే, నాకేం తెలుసు అని అంటాడు. నేను ఏమైనా కావాలి వాడిని అంటాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఒక్కడే వచ్చావు దేవుని సన్నిధికి, దేవుని దగ్గరికి. దేవుడు అంటున్నాడు, నీ సహోదరుడు ఎక్కడా? ఒకవేళ భర్త నువ్వు ఒక్కడే వస్తే నీ భార్య ఎక్కడా? స్త్రీ ఒకదాన్ని వస్తే నీ భర్త ఎక్కడా? దేవుడు అడుగుతున్నాడు. నేను ఆంద్రేయ వెళ్ళి తన సహోదరుని తీసుకొచ్చాడు. జబదేయ కుమార్ ఆ తర్వాత జబదేయ కుమారులు ఎవరైనా కోవర్కర్స్. ఈ యోహాను, యాకోబు వీళ్ళందరూ కూడా ఎవరంటే పేతురు ఆంద్రియతో పాటు కలిసి చేపలు పట్టేవాళ్ళు. అంటే కోవర్కర్స్కి యేసుప్రభు గురించి చెప్పి యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. అదేవిధంగా ఊళ్ళో ఉన్న నైబర్స్కి యేసుప్రభు గురించి చెప్పి యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఇలా ఒక్కళ్ళ ద్వారా నెట్వర్క్ ఎలా సాగిందనంటే, ప్రతి ఒక్కరూ దేవుని గురించి చెప్పటాన్ని వాళ్ళు సొంతంగా బాధ్యతగా తీసుకున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వచ్చిన మీ అందరినీ నేను హెచ్చరిస్తున్నా, దేవుని రాజ్యాన్ని కట్టే భారం ప్రభు నీ మీద పెట్టాడు. పౌలు అంటాడు, యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి వాళ్ళందరికీ కూడా సువార్త ప్రకటించాల్సిన భారం నా మీద ఉందంటాడు. అది పౌలు మీదే కాదు, నీ మీద కూడా ఉంది. నీ ఊరిలో సువార్త ప్రకటించాల్సిన భారం నీ మీద ఉంది. నీ ఇంటి పక్కనున్న వాళ్ళకి దేవుని గురించి చెప్పి దేవుని దగ్గరికి నడిపించాల్సిన భారం నీ మీద ఉంది. దేవుని రాజ్యాన్నిలోకి ప్రజలను తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చాడు. అందుకని దేవుడు, ఇందాక నేను మొదటగా మీకు జ్ఞాపకం చేశా, ప్రతి ఒక్కరూ కూడా దేవుని కోసమే బ్రతకాలి, దేవుని కోసమే సావాలి అని చేయాలి. మనం తిన్నను ప్రభు కోసమే తినాలి, పానము చేసినను ప్రభు కోసమే పానము చేయాలి. ఈ విధముగా దేవుని పని చేయడం కోసం దేవుడు మన మీద ఆయన బాధ్యతనిచ్చాడు. మీరు వెళ్ళి దేవుని వాక్యాన్ని ఇతరులకు ప్రకటించండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మన భారతదేశంలో చాలా వ్యతిరేకతలు ఎదురవుతున్నాయి. ఎలా అంటే, మనం సువార్త ప్రకటించడానికి మైక్ తీసుకొని కరపత్రాలు తీసుకొని వెళ్ళి పంచుతూ ఉంటారు. ఈ మతోన్మాదులు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళని పంచే వాళ్ళని దూషిస్తూ, వాళ్ళ దగ్గర ఉన్న వాటిని లాగేస్తూ, కొడుతూ చాలా హింసలు పెడుతూ ఉన్నారు. అయితే సువార్తని ప్రకటించాల్సే విధానంలో మార్పు రావాలి. ఎలా మార్పు రావాలంటే, నువ్వు కరపత్రాలు తీసుకొని మైకులు తీసుకొని వెళ్ళి చెప్పాల్సిన పనిలే. మీరు ఏం చేస్తారంటే, మీ స్నేహితుల్లో ఎవరైతే దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఉంటారో వాళ్ళ పేర్లు రాసుకోండి. మీ ఇరుగు పొరుగు వాళ్ళు, మీ ఇంటిలో దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు రాసుకోండి. వారి గురించి ప్రార్థన చేయండి. వారికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించండి. హల్లెలూయా. దేవుని సువార్తను ఎలా ప్రకటించాలి, వాళ్ళకి దేవుని గురించి ఏం చెప్పాలి, చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉన్నారండి. నేను ఈరోజు మీకు దేవుని సువార్తను ఎలా చెప్పాలో నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను ఒక 10 minutesలో. జాగ్రత్తగా వినండి. మీ అందరికి కూడా దేవుని గురించి మా స్నేహితులకి, ఇరుగు పొరుగు వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి చెప్పాలని ఆశ ఉందమ్మా? మీ అందరికి కూడా, అందరూ కూడా వింటున్న వాళ్ళందరూ కూడా ఆశ ఉందా? అయ్యా, మా స్నేహితులకు చెప్పాలి, నా ఇంటి పక్కన వాళ్ళకి చెప్పాలి, మా ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పాలి, మా రక్త సంబంధులకు దేవుని వాక్యాన్ని చెప్పాలి అని మీ అందరికి ఆశ ఉందా?
ఆశ ఉంటే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో చెప్తా వినండి. మీరు వెళ్ళిపోయి మీరు వాళ్ళ దగ్గరికి, అన్యుల దగ్గరికి వెళ్ళిపోయి మీరు నమ్ముకుంటున్న దేవుళ్ళు దేవుళ్ళు కాదని ఎప్పుడు కూడా చెప్పొద్దండి. మీరు నమ్ముకుంటున్న దేవీ దేవతలు దేవుళ్ళు కాదని ఎప్పుడు చెప్పొద్దు. దేవుని సువార్తను ఎలా చెప్పాలంటే నేను రెండు రకాలుగా చెప్తాను. మీరు నోట్ చేసుకుని రాసుకునేవాళ్ళు, మీరు చెప్పాలని ఆశపడుతున్న వాళ్ళు రాసుకోండి. దేవుని ఎరగని వాళ్ళకి మీరు దేవుని సువార్తను ఎలా చెప్పాలంటే, మొదటిగా మీ గురించి చెప్పండి, తరువాత దేవుని గురించి చెప్పండి. మొదటిగా ఎవరి గురించి చెప్పాలి? మీ గురించి చెప్పండి, తర్వాత దేవుని గురించి చెప్పండి. మీ గురించి ఏం చెప్పాలి? అది పాస్టర్ గారు నా గురించి చెప్పడానికి ఏముంటుందండి, నా గురించి చెబితే ఎవరు మారతారండి అనుకోవద్దు. నీ గురించి నువ్వేం చెప్పాలి తెలుసా? దేవుని దగ్గరికి రాకముందు నీ బ్రతికేంటో చెప్పాలి. అంటే నీ సాక్ష్యం చెప్పాలి. దేవుణ్ణి ప్రజలకు సువార్త చెప్పే విధానం చెప్తున్నా, జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి అమ్మా. నేను ప్రాస్పరిటీ గాస్పెల్ చెప్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అది దీవెనకరంగా ఉండొచ్చు, కానీ నేను ఇప్పుడు చెప్తున్న వాక్యంలో మీలో ఒక్కళ్ళు విన్నా మీ ద్వారా దేవుని రాజ్యం కట్టబడుతుంది. నేను మీకు చెప్తున్నప్పుడు మీరు అందరు వినకపోయినా ఒక్కళ్ళు విన్నా చాలు, ఒక్కళ్ళు చేసినా చాలు, మీ ద్వారా దేవుని రాజ్యం కట్టబడుతుంది. నేను ప్రాస్పారిటీ గాస్పల్ గురించి చెప్తే అది మీ వాటికే ఉంటుంది, కానీ మీ ద్వారా దేవుని రాజ్యం కట్టబడదు ఆ వాక్యం ద్వారా. నేను చెప్తున్న ప్రొసీజర్ ప్రకారం మీరు ఒక్కళ్ళు పని చేసినా దేవుని రాజ్యం కట్టబడుతుంది. దేవుణ్ణి తెలియని ప్రజలకి సువార్త ఎలా చెప్పాలి? దేవుని నమ్మని ప్రజలకి, లోకంలో ఉన్న వాళ్ళకి సువార్త ఎలా చెప్పాలి? రాసుకోండి. మొదట నీ సాక్ష్యం చెప్పాలి. నీ సాక్ష్యం ఏం చెప్పాలి? నీ సాక్ష్యం ఏం చెప్పాలంటే అది కూడా రాసుకోండి. నీ సాక్ష్యం ఏం చెప్పాలంటే దేవుణ్ణి తెలుసుకోకముందు నీ బ్రతుకేంటో చెప్పాలి. అయ్యా, దేవుణ్ణి తెలుసుకోకముందు నేను ఇలా చాలా రోగంలో ఉన్నా, పాపంలో ఉన్నా, రకరకాల శ్రమలు పడ్డా. దేవుణ్ణి తెలుసుకోకముందు మన బ్రతికేంటో చెప్పాలి. నువ్వు దేవుణ్ణి ఎలా తెలుసుకున్నావో చెప్పాలి. దేవుణ్ణి తెలుసుకున్నాక నీ జీవితం ఎలా మారిందో చెప్పాలి. ఆమె పౌలు సువార్తలో అతని సాక్ష్యమే చెప్పేవాడండి. అంటాడు పౌలు, నేను పూర్వము దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి, నరహత్య చేసేవాడిని. అవునా కాదా? చెప్పాడా లేదా? పౌలు సువార్త చెప్తున్నప్పుడు, అన్ని జనులు సువార్త చెప్తున్నప్పుడు తన సాక్ష్యం చెప్పాడు ఆయన. పౌలు, నేను పూర్వం హింసకుణ్ణి, హానికరుణ్ణి, దోషకుణ్ణి అని పౌలు పూర్వం ఏంటో చెప్పాడు. నువ్వు కూడా దేవుని గురించి, దేవుని తెలియని వాళ్ళకి చెప్పేటప్పుడు నువ్వేం చెప్పాలి తెలుసా? నీ పూర్వ జీవితం చెప్పాలా. మళ్ళా పౌలు వాళ్ళకి ఏం చెప్తాడంటే, నేను దమస్కు మార్గమున వెళుతున్నప్పుడు ప్రభువు నన్ను దర్శించాడని చెప్తాడు. అంటే పౌలు ప్రభువుని ఎలా కలుసుకున్నాడో చెప్తాడు. ప్రియులారా, ఈరోజు దేవుని నువ్వు ఎలా నమ్ముకున్నావో చెప్పాలి. అదే విధముగా పౌలు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఎలా సువార్త చెప్తున్నాడో, ఎలా మారాడో పౌలు చెప్తాడండి. అలాగే దేవుని నమ్ముకున్నాక నీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను చెప్పాలి. హల్లెలూయా. ఇతరులకి, దేవుణ్ణి తెలుసుకోని వారికి నువ్వు మొదటిగా నీ సాక్ష్యము దేవుణ్ణి తెలుసుకోకముందు చెప్పాలి. నువ్వు దేవుణ్ణి ఎలా తెలుసుకున్నావో చెప్పాలి. తరువాత దేవునిలోకి వచ్చిన తర్వాత నీ జీవితం ఎలా మారిందో చెప్పాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, తర్వాత దేవుని గురించి నువ్వు చెప్పాలి. యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి ఎలా వచ్చారు? యేసు ప్రభు వారు ఈ లోకాన్ని ఎలా సృష్టించాడు? ఆయన ఈ లోకంలో ఎలా ప్రాణం పెట్టాడు? పాపుల కొరకు ఎలా ప్రాణం పెట్టి తిరిగి లేచాడు? యేసు ప్రభు వారు యందు ఇదిగో విశ్వాసం ఉంచడం ద్వారా ఎలా రక్షించబడతారో నువ్వు చెప్పి క్రొత్త వారిని, అన్యులని దేవుని దగ్గరికి నీవు నడిపించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ విధముగా నీవు దేవుని పని నీ ద్వారా జరగాలి. ఈ విధముగా నీవు దేవుని రాజ్యాన్ని కట్టాలి. ఈ విధముగా సువార్తను అన్యజనులకు ప్రకటించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అందుకోసమే సృజించాడు. దేవుని పని చేయడం కోసమే మనల్ని సృజించాడు.
తన మహిమ కోసం దేవుడు మనల్ని కలుగజేశాడు. తను పని చేయడానికి దేవుడు మనల్ని సృజించాడు. నీవు నేను వ్యర్థంగా బ్రతకటానికి దేవుడు సృజించలేదు. నీవు నేను సంఘంలోకి వచ్చి పోవటానికి దేవుడు సృజించలేదు. నీవు ఫలించాలి, అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. నీవు ఫలించాలి, అభివృద్ధి చెందాలి అని అంటే నీ ఒక్కడివే నీవు ఎదగటం కాదు, నీ ద్వారా అనేక మంది దేవుని దగ్గరికి రావాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను, మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాను. మీరు దేవుని పని చేయడానికి అడుగులు ముందుకు వేయండి. దేవుని సువార్తను ప్రకటించండి. దేవుని సువార్త ప్రకటించాల్సిన భారము మీ మీద ఉంది. ఆంద్రేయ ద్వారా పేతురు వచ్చినట్లుగా, వాళ్ళిద్దరి ద్వారా జబదే కుమారులు వచ్చినట్లుగా, వాళ్ళ ద్వారా ఫిలిప్పు నతానియేలు వచ్చినట్లుగా, వాళ్ళ ద్వారా బహుజన సమూహాలు వచ్చినట్లుగా, ఇప్పుడు ఈ విధముగా క్రైస్తవం విస్తరించినట్టుగా ఒకని ద్వారా ఇంతగా వ్యాప్తి చెందింది క్రైస్తవ్యం. ఈరోజు నీ ద్వారా దేవుని రాజ్యము కట్టబడాలి. ఆ రోజు ఆంద్రేయ పేతురుని తీసుకురాకపోతే ఇంత పని జరిగేది కాదు. పేతురు ఆంద్రేయాలు కలిసి జబదేయ కుమారులను తీసుకురాకపోతే ఇంతగా క్రైస్తవ్యం వ్యాప్తి చెందేది కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడిగా నేను మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాను, మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. మీరు వచ్చి కూర్చొని పోయే విశ్వాసంలాగా ఉండొద్దు. మీకు నేను చేతులు జోడించి చెప్తూ ఉన్నా, దేవుని పని మీ మీద, దేవుని పని చేయాల్సిన భారం మీ మీద ఉంది. దేవుని రాజ్యాన్ని కట్టాల్సిన భారం మీ మీద ఉంది. ఈరోజు ఈ సహోదరి గారు, మరి ఎస్తేర్ రాణి గారు, తను డ్యూటీ చేస్తూ పని చేస్తూ కూడా ఈ విధంగా కష్టపడుతున్నారు. తను ఒక్కటే నేను కుటుంబం బాగున్నాను కదా అనుకున్నట్లయితే మీరు ఇంతమంది ఈరోజు ఈ విధంగా ఉండేవాళ్ళు కాదు, వాక్యం వినేవాళ్ళు కాదు. ఆ సహోదరి ప్రయాసపడుతుంది, తను పని తను చేసుకుంటుంది దేవుని రాజ్యం కట్టాలని, తను ఉద్యోగం చేసుకుంటూ కూడా దేవుని రాజ్యం కట్టాలని ప్రయాసపడుతుంది. ఈరోజు మీరు కూడా, నేను చెప్తూ ఉన్నాను, మీ పని, మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు, మీరు పని మీరు చేసుకోవడమే కాదండి, దేవుని రాజ్యం కట్టాలని ఒక తపన మీలో మొదలవ్వాలి. దేవుని రాజ్యం నా ద్వారా కట్టబడాలనేటువంటి తృష్ణ మీలో కలగాలి. పౌలు అంటాడు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, దేవుని పని చేయకపోతే నాకు శ్రమ అంటాడు. అలా చెప్పేవాళ్ళు దేవుని సువార్త చేయకపోతే నాకు శ్రమ అంటున్నాడండి పౌలు. ప్రకటించకపోతే శ్రమ అంటున్నాడు. ఈరోజు మనం ప్రకటించట్లా, దేవుని రాజ్యం గురించినటువంటి వాక్యాలు లేవు, వర్తమానాలు లేవు. ఏ పాటికి ప్రాస్పారిటీ గాస్పల్స్, నువ్వు దీవించబడతావు, 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 ఇదే ఇదే ఇదే. దేవుని రాజ్యాన్ని కట్టాలనేటువంటి భారము మనలో కలగాలి. నేను ముగిస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా ఆంద్రేయ వెళ్ళి తన సహోదరుని తీసుకొచ్చినట్టుగా మీ స్నేహితులను తీసుకురండి. నేను ఈరోజు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నా, మీ ఊర్లో దేవుణ్ణి తెలుసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లు రాసుకోండి. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీ సాక్ష్యం చెప్పండి. అయ్యా, నా బ్రతుకు మారిందయ్యా, దేవుడు నన్ను మార్చాడు, నా పూర్వం నేను ఇలా ఉన్నా, ఇప్పుడు ఈరోజు ఇలా స్వస్థపడ్డా, అయ్యా నేను హాస్పిటల్ దగ్గరికి పోయా, అన్నీ తిరిగా, ఎవరు నన్ను బాగు చేయలా. మీకు తెలుసా, గెరాసీనుల దేశంలో దెయ్యాలు పట్టినోడు ఉంటాడు, వాడిని ఎవరు బాగు చేయలా, యేసు ప్రభు బాగు చేస్తాడు. యేసు ప్రభు వాడితో అంటాడు, నువ్వు వెళ్ళి నీ దేశంలో నీ సాక్ష్యం గురించి చెప్పని అంటాడు. గెరాసీనుల ప్రాంతంలోకి పోయి ఆ దెయ్యాలు పట్టినోడు వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్తే, యేసు ప్రభు మళ్ళా తిరిగి వచ్చేసరికి ఆ గెరాసీనుల ప్రాంతం అంతా మారిపోయి ఉంటుందండి. ఎందుకనంటే ఆ దెయ్యాలు పట్టినోడు ఆ ప్రాంతం అంతటిని కూడా మార్చేశాడు, వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి దగ్గరికి వచ్చారు మీరు, యేసయ్య మీ బ్రతుకులు మార్చాడు. మరి మీరు వెళ్ళి పాపంలో, లోకంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నారా? బలహీనులుగా, రోగులుగా, వ్యాధిగ్రస్తులుగా ఉన్న వాళ్ళకి చెప్పి మీ రోగాలు స్వస్థపరచబడతాయని చెప్పి, దేవుని రాజ్యంలోనికి రండి, మీకు పరలోక రాజ్యం ఉంటుందని చెప్పి దేవుని దగ్గరికి తీసుకొస్తున్నారా? మీరు ప్రకటించండి, చెప్పండి. సువార్త ప్రకటించాల్సిన భారం నీ మీద ఉంది, నా మీద ఉంది, సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కడి మీద ఉంది. దేవుడు ఒకరోజు లెక్క అడుగుతాడు.
ఆ రోజు నీవు ఏమి లెక్క చెప్తావు దేవునికి? ఈ రోజే నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఈ రోజే నిన్ను నువ్వు పరీక్షించుకో. అయ్యా, ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా, నేను ఒక్కరిని కూడా ప్రభు దగ్గరికి తీసుకురాలా. ఆంధ్రయ్య ఒక్క రేత్రేనండి, ఒక్క రేత్రే వెళ్ళాడు, యేసయ్యను చూశాడు, ఇంటికి వెళ్ళాడు, వెళ్ళి తన సహోదరుడైనటువంటి పేతుర్ని తీసుకొచ్చేసాడు. ఆ సమరయ స్త్రీ ఒక్క రోజులోనేనండి, ఒక గడియలోనేనండి యేసు ప్రభు వారిని బావి దగ్గర కలుసుకుంది. యేసు ఎవరో తెలుసుకుంది, ఊళ్ళోకి వెళ్ళింది, ఊరి వారందరినీ యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చిందండి. మరి నువ్వు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మరి నువ్వు ఎంతమందిని యేసయ్య దగ్గరికి తెచ్చావు? నేను నువ్వు పరిశీలన చేసుకో. యేసయ్యను ప్రజల్ని యేసయ్య దగ్గరికి తీసుకురండి. మీ ఊరు నీ ద్వారా రక్షించబడాలి. నీ గ్రామము, నీ ప్రాంతము, నీ కాలనీ నీ ద్వారా రక్షించబడాలి, ప్రభు దగ్గరికి రావాలి అని ప్రతి ఒక్కరు కూడా తీర్మానం తీసుకోండి. ఈరోజే ఒక తీర్మానం తీసుకోండి. నా స్నేహితులకి, నా బంధువులకి నేను ఇది మొదలుకొని సువార్త ప్రకటిస్తాను అని మీరు ఒక తీర్మానం తీసుకోండి. తీర్మానం తీసుకుంటున్నారా? ఈరోజు మీరు సిద్ధపడండి. దేవుని యొక్క రాజ్యము నా ద్వారా కట్టబడాలి, నా స్నేహితులకి నేను సువార్త ప్రకటించాలని ఒక తీర్మానం ఈరోజు తీసుకొని మనం ఈ యొక్క ఆన్లైన్ జూమ్ మీటింగ్ని మనం ముగించుకోబోతూ ఉన్న ప్రార్థన చేసుకొని, సో దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఓవర్ టు సిస్టర్ ఎస్తేర్ రాణి. చివరి ప్రార్థన మీరు బెనడిక్షన్ ఇవ్వండి, ఆశీర్వాదం. ఓకే, వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు. తండ్రి, నీకు వందనాలు. ఒక్క నిమిషం మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను కూడా నీ ప్రజల్ని నీ దగ్గరికి నడిపించాలి, అనేకుల్ని మీ సన్నిధికి నడిపించాలి. ఆంధ్రేయ ఒకడు వెళ్ళి తన సహోదరుణ్ణి, తద్వారా తన గ్రామం అంతటిని మీ దగ్గరకు నడిపించినట్లుగా మేము అనేకులకి సువార్త ప్రకటించి అనేకుల్ని మీ దగ్గరికి నడిపించటకు మా అందరిలో భారాన్ని కలుగు చేయండి. తండ్రి, వందనాలు. దేవా, ఈ యొక్క ఆన్లైన్లో వాక్యము విన్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిలో సేవా భారాన్ని పుట్టించండి. స్వార్థ భారాన్ని ప్రతి ఒక్కరిలో కలుగజేయండి. నీ రాజ్యాన్ని కట్టాలనేటువంటి భారాన్ని ప్రతి ఒక్కరికి పుట్టించండి. ప్రభువా, నీకు స్తోత్రాలు. వాక్యమును ప్రభువా, నీ బిడ్డలు అశ్రద్ధ చేయకుండా విన్న వాక్యాన్ని వారి హృదయాల్లో నిరుకట్టి ఫలింప చేయండి. దేవా, ఈ విధముగా ఆయన సిస్టర్ గారు ఎంతో ప్రయాసతో అయ్యా ఈ యొక్క ఆన్లైన్ మీటింగుల్ని ప్రభువా నడుపుతూ ఉండగా, ఈ యొక్క ప్రభువా నాయన మీటింగ్స్ని ఇంకా దీవించి ఆశీర్వదించండి. అయ్యా, ఇంకా అనేక మంది చేర్చబడటానికి సహాయం చేయండి, అనేక మంది పురుకొల్పబడటానికి సహాయం చేయండి. అయ్యా, సిస్టర్ గారు చేస్తున్నటువంటి పరిచర్యను, తన బిడ్డలని, తన యొక్క కుటుంబమును మీరు దీవించి ఆశీర్వదించండి. నాయన, పరలోకములో గొప్ప ప్రతిఫలముని బిడ్డకు దయచేయండి. ఈ యొక్క జూమ్ క్లాస్లో, ఈ యొక్క మీటింగ్లో ఏకీభవించినటువంటి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని అన్ని విషయాల్లో ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని వేడుకుంటూ, మమ్మల్ని అందరినీ నాయన నీ కృప కలిగిన క్షేమకరమైన హస్తాలకు చెప్పుకుంటూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నేను సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్, మమ్మల్ని ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. ఆ చాలా అద్భుతమైన సందేశం కదా. ఆ మనం అందరము వాక్యాలు వింటూ ఉన్నాము, ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే వింటున్నాం. నిజంగా ఆ మనం విన్న వాక్యాన్ని ఎంతమందికి మనం షేర్ చేస్తాం. ఆ ఎక్కడో ఉన్న మనము నిజంగానే బ్రదరు చెప్పినట్టు
అప్పుడు సోషల్ మీడియా లేదు, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. దేవుడి వాక్యం ప్రకటించడానికి ఎన్నో విధాలుగా ఇప్పుడు ఎంతో టెక్నాలజీ వచ్చింది కదా. మరి అప్పుడు ఆ కాలంలో వాళ్ళు కాలి నడక వెళ్ళి మరి వాక్యాన్ని ప్రకటించారు. ఇప్పుడు ఇంత సోషల్ మీడియా ఉన్నా, ఇంత కంఫర్టబుల్ లైఫ్ ఉంది అందరికీ, అన్ని చేతులు కాళ్ళు బాగా ఉన్నా గానీ మనం ఎక్కడ వెళ్ళలేకపోతున్నాం, దేవుని వాక్యాన్ని ప్రకటించలేకపోతున్నాం కదా. ఎంత బాధాకరము, దుఃఖకరము. బ్రదర్ చెప్తున్నప్పుడు నేను ఐ జస్ట్ వాంట్ టు షేర్ సమ్ పిక్చర్స్. ఇక్కడ ఏంటంటే ఒక్క నిమిషము. Yeah. ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు షేర్ దిస్. అయితే ఇక్కడ చూడండి, వాళ్ళు హ్యాండిక్యాప్ వీల్ చైర్ వాళ్ళు, ఆ వాళ్ళు వెళ్ళి ప్రకటిస్తుండ్రు దేవుడి సువార్త. వాళ్ళు, వాళ్ళ కాళ్ళు లేవు, చేతులు లేవు, బట్ దే ఆర్ షేరింగ్ గాస్పుల్ కదా. నేను బ్రదర్ చెప్తున్నప్పుడు దేవుడు ఎందుకో వీరిని జ్ఞాపకం చేశాడు. నేను వాళ్ళని సర్చ్ చేసి సేవ్ చేశాను ఆ పిక్చర్స్. ఇవి మనము చూస్తున్నప్పుడు నిజంగా చాలా ఆ అంటే నిజంగా సిగ్గు అనిపిస్తుంది నాకైతే. ఎందుకు మనము ఆ మరి దేవుడు వాక్యము మనం ప్రకటిస్తలేము అంటే. ఇప్పటికైతే ఎంతో మందిని దేవుడు 100కు పైగా సేవకులను నడిపించాడు కదా దేవుడు ఇక్కడికి. మరి ఎవరు కూడా మరి అందరు విని ఎక్కడోళ్ళు అక్కడే ఉంటుండ్రు కానీ, అరే ఈ జూమ్ లో ఇంత మంచి వాక్యం, ఆ ఇంత మంచి వాక్యము దేవుడు ప్రకటించాడు కదా. ఆ అంటే దేవుడు తీసుకొచ్చాడు, ఎంతో మందిని తీసుకొచ్చి వారి సాక్ష్యాల ద్వారా మరి వాక్యాల ద్వారా ఎంతో బలపరుస్తూ ఉన్నాడు. నిజంగా ఈ యొక్క సాక్ష్యము, ఈ వాక్యము మనం షేర్ చేద్దాము అని మనము నిజంగా అందరూ మనమే కాదు రక్షణ పొందాలి, మనమే కాదు దేవుని రాజ్యము చేరాలి అని కాదు కానీ ఆ మనం కూడా మరి అందరము దేవుని బిడ్డలమే, అందరము దేవుడి రాజ్యము చేరాలి అని ఆశ కలిగి ఉండాలి. ఎందుకంటే మన సెల్ఫిష్ ప్రేయర్స్ కూడా ఉండొద్దు. సెల్ఫిష్ ఎందుకంటే మనమే రక్షణ పొందాలి, మన ఇంట్లోనే పెట్టుకోవాలి, మనమే వినాలి, మాట్లాడుకోవాలి, డిస్కస్ చేసుకోవాలని కాదు. ఎంతో మంది నశించిపోతున్న ఆత్మలు ఉన్నారు. ఏదో ఒక షేరింగ్ చేయడం వల్ల, ఈ వాక్యం ద్వారా, సాక్ష్యం ద్వారా వాళ్ళు కూడా మరి దేవుడు వారితో మాట్లాడతాడు కదా. మరి బ్రదర్ వాళ్ళ సిస్టర్ కూడా ఆ రోజు తను మరి ఆ తను కూడా షీ డి నాట్ గివ్ అప్. అంటే ప్రతిసారి అడుగుతుంది బ్రదర్ ని చర్చికి రామని, కానీ ఆ ఒక్క రోజే వస్తా అన్నప్పుడు దేవుడికి కూడా తెలుసు ఈ ఒక్క రోజులోనే నా కుమారుని నేను మారుస్తానని. ఆ ఒక్క రోజు కూడా దేవుడు నిర్ణయించి పెట్టాడు ఆ బ్రదర్ కొరకు కదా. మళ్ళా రాడు నా కుమారుడు, ఇదే ఇప్పుడే పట్టుకోవాలి నా కుమారుని, ఎందుకంటే నేను మళ్ళా రానని చెప్పాడు కాబట్టి అదే రోజు దేవుడు ఆ కుమారుని పట్టుకున్నాడు కదా. ఆ రీతిగా మనం కూడా ఎవరన్నా రావట్లేదు అంటే మనం వి షుడెంట్ గివ్ అప్. మనం ప్రయత్నం చెయ్యాలి, ప్రయత్నించాలి మనం. అసలు వాళ్ళు దేవుడి సన్నిధికి తీసుకొని రావాలి. నిజంగా ఈ వీల్ చైర్ లో ఉన్న వాళ్ళు, హ్యాండిక్యాప్ వాళ్ళు, పారాలసిస్, ఒక ఆయన అయితే ఒక లెఫ్ట్ లెగ్ పనిచేయదు, ఆయన మొత్తం ఒక ఫీట్ డ్రాగ్ చేసుకుంటూ సువార్త ప్రకటిస్తాడు కదా. అవన్నీ చూస్తుంటే మనకు సిగ్గు అనిపించాలి. మనము అంటే ఎవ్రీథింగ్ వీఆర్ వెల్ అండ్ ఫిట్ అండ్ ఫైన్ కదా. ఎందుకు మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాం. ఎవరు ఫోన్ చేయండి, ఎవరితో నన్ను మాట్లాడండి, నీ సాక్ష్యం ఈ రోజు చేసిన దేవుడు మరి ఏం మాట్లాడాడు, దేవుడు మాటలు పంచుకోండి. నిజంగా ఈ పరిచర్య వచ్చినప్పుడు నేను వీకెండ్స్ లో చాలా అంటే ఒక్కరికన్నా కనీసం నేను దేవుడు వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు కృపను చూపించాడు. లాస్ట్ నైట్ కూడా నేను ఇద్దరితో మాట్లాడాను, గంట సేపు మాట్లాడాను. ఎంతో సంతోషం అనిపిస్తుంది దేవుడు మాటలు పంచుకోవడం. ఏదో రీతిగా మనము దేవుడు మనకిచ్చిన సమయాన్ని దేవుడి కొరకు మనము వినియోగించాలి. నిజమే కదా, దేవుడు ఆయన రూపంలోనే మనల్ని సృష్టించాడు. ఆయన ఊపిరి శ్వాస మనలో పోసి జీవం ఇచ్చినప్పుడు ఆయన కొరకే కదా మనం బ్రతకాలి, ఆయన కొరకే కదా మనం జీవించాలి. మరి నిజమే, మన లోక సంబంధమైన గోల్స్, మన దేవుడి యొక్క దర్శనం గోల్స్, మనం ఏది మన నిత్య జీవానికి తీసుకొని వెళ్తుంది.
ఈ లోక సంబంధమైన గోల్స్ అన్ని ఇక్కడి వరకే, అదంతా అశాశ్వతం. కానీ పరలోకం పరలోకం చేరడానికి ఏ గోల్ మనం చేరుకోవాలి. ఆ గోల్ చేరుకోవాలంటే ఆయన ఆత్మ పొందుకోవాలి, మనం ఆయన బిడ్డలంగా మార్చబడాలి. కాబట్టి నిజంగా బ్రదర్, దేవుడు మరి మిమ్మల్ని ఈ తన పరిచయలో గొప్పగా వాడుకోవాలి. అనేక ఆత్మలు మీ ద్వారా రక్షింపబడాలని మేము ప్రార్థన చేస్తాం. బ్రదర్, మీరు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే చివరి దినాలలో దేవుడు ఆయన బిడ్డలను బయటికి తీసుకొని వస్తాడు గొప్ప అభిషేకముతో, ఆయన అధికారంతో. దేవుని వాక్యం ప్రకటింపబడతాయి. ఎందుకంటే మారుమూల గ్రామముల నిజంగానే చాలా గ్రామాలలో యేసుప్రభు అంటే తెలియని గ్రామాలు ఎంతో ఉన్నాయి. మరి వాటిని మన సోషల్ మీడియాలో తెలుసుకొని అక్కడికి వెళ్తాము అంటే మన పరిస్థితులను బట్టి, మన శరీర బలహీనతలను బట్టి మేము వెళ్ళలేము, మాకు పనులు ఉన్నాయి. కానీ నిజంగా దేవుడి మీద ప్రేమ ఉన్నవాళ్ళు, ఆత్మల భారం ఉన్న వాళ్ళు ఎక్కడికైనా పరిగెత్తుతారు కదా. మేక్ యువర్ గాడ్ ప్రయారిటీ. మనం దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు దేవుడు మన విన్నపములు కూడా మన విన్నపములు కూడా మొదటి స్థానంలోనే పెడతాడు. ఎందుకు మన ప్రార్థనలకు జవాబు రావడం లేదు? ఎందుకు అంటే మనం దేవుడిని ఎక్కడో పెట్టాం. మన 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 పరిస్థితులు ముందు పెట్టుకున్నాం, మన సమస్యలు ఈ లోక సంబంధమైనవి. కానీ నిజంగా మరి దేవుడి బ్రదర్ ద్వారా మరి గొప్ప అద్భుతమైన సందేశం. నేను అనుకుంటా అందరితో దేవుడు మాట్లాడాడు. ఇవన్నీ దేవుడి మాటలు. ఇవి మన హృదయంలో నీరు కట్టి ఫలింపలాగున మనము వాక్యానుసారంగా నడవాలి. వినడమే కాదు, ఈ వాక్యాన్ని మీరు షేర్ చేయండి. మరి మండే అనే ట్యూస్డే అనే యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుంది. ఎంతమంది రాలేదో వాళ్ళకందరికి కూడా ప్లీజ్ షేర్ దిస్ మెసేజ్. అనేక మంది ఈ వాక్యం ద్వారా ఒక్క ఆత్మన రక్షణ పొందాలని ఒక భారముతో మీరు మరి షేర్ చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మరి ఈ పరిచర్యను ఎక్కడెక్కడ మారుమూల గ్రామంలో దేవుడు అతి త్వరలో తీసుకొని వెళ్ళబోతున్నాడు. కాబట్టి మీ ప్రార్థనల సపోర్ట్ ఎంతో అవసరం. ఎందుకంటే దేవుని ఉద్దేశం కలిగి పరిచర్యను దేవుడు తప్పకుండా విస్తరింపజేస్తాడు. కాబట్టి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ ఫర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్. మరి అద్భుతమైన ఆరాధనలో నడిపించిన ఆశా జ్యోతి గారికి కూడా ఈ మినిస్ట్రీ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి సిస్టర్ చాలా సంతోషము, మా మధ్యకు వచ్చి అద్భుతమైన ఆరాధనలు నడిపించారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన దాకా. థ్యాంక్ యూ సో మచ్. మరి బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్ వన్స్ అగైన్. తప్పకుండా మీరు మరి ఒకసారి దేవుడు ప్రేరేపణ బట్టి మరి రావాలని మేము కూడా కోరుకుంటూ ఉన్నాము. మమ్మల్ని ఇంకా ఆత్మీయంగా విశ్వాసంలో బలపరచడానికి దేవుడే మిమ్మల్ని తీసుకొని వస్తాడనే విశ్వాసం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ వన్స్ అగైన్. మీరందరూ కూడా మరి విజ్ఞాపనలో పాల్గొన్నారు. ఇంతవరకు వాక్యాన్ని విని మరి వాక్యానుసారంగా నడుచుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని మరి ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. We will end this meeting right now.